ఒక బోయిలను ఓడి ఇక ఇది తీసుకొని బయట పోనీ పోతావా పోతున్నావమ్మా తాత మా తాత మంచోడు మంచోడు మా తాత బుద్ధిగలిచ్చిన కానీ చాలు బుద్ధిగల దానివే ఓ తాత చక్క తల్లి ఇవాళ 2 సార్లు నువ్వు ఆడినావు నువ్వు 2ోసారి ఆడినావు ఇంకొకసారి ఆడాలి కదా 3ఓసారి ఆడితే 3ఓసారి ఆడాలి 3ఓసారి ఆడతావు తాత ఒక 3 సార్లు ఆడి నువ్వు జాగా నువ్వు వెళ్ళిపోయిగా మరి 2ఓసారి అంటే నా బంగారం ఒక ఊడిపోయి 3ఓసారి నా బంగారం ఓడిపోతుందా నా ఆవులు మాత్రమే నా ఆవుల కాసే ఒక బోయిలను నేను ఓడుకొని పోదునా ఈసారి ఒక బంగారం ఒక గెలిపించుకోను నా ఆవులు నేను మాత్రమే ఒక గెలిపించుకోని వెళ్ళిపోతానని ఆయన రాజే ఏదో బంగారానికి బంధువజాలను చూస్తుందే బంగురమ్ము మంత్రకోటి ఒక బంగురమ్ము వలరాదు బంగురాలు రాజు బంగురాలు మాత్రమే ఎప్పుడు కథ ఆడించుతాను ఓడొచ్చి వాళ్ళ రాజు బంగారం మాత్రమే కబుర్లు మాట మాట ఏమంటుంది ఓ తాత ఎవరి బంగారం ఓడి చూసుకో తాత తాత చూడు నీ బంగారం ఏది నా బంగారం గిర్ర గిర్ర తిరుగుతుంది ఇక్కడ చూడు రంపెరక్క గిర్ర 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 తిరుగుతుంది ఓడొచ్చి వండబడ్డది ఆడతావా ఓడితివా అన్నవాడగా శివా ఏ ఓడతావు ఓడిగా అట్లా ఉంటే వాళ్ళ రాజు వెనక ముందు ఏమి చూస్తలేదు ఏమంటాను ఓ అమ్మ 60 కత్తురాల మీద ఉన్నది ధనుము ఒక ధాన్యము పైస పదార్థం చాలు వద్రాలు పౌడాలు కుశరవులు ఓడుకుంటేనే మాధువా కత్తురాల మీద ఉన్న ఒక ఉట్టు ఊరి దాలు బట్టి బరి గమ్మలు చల్ల కామలు కాల దుట్టలు బరి గమ్మలు అగో మాత్రమైన ఎండి బిడ్డము బంగారు బిడ్డము రాగి బిడ్డము ఓడుకున్ననే మాధువా తగిన దూరణాలు ముడియని కంటమాల ముద్దుడు కంటమా ధనము ధాన్యము పైసే పదార్థం మాత్రమే మొత్తం ఒక ఊరుతుంది రాజుకు మిగిలిన ఏమనయ్యా 61 కత్తురాలు 60 కత్తురాలకున్న ఒక కోడెలు 7 ఒక సరికనాక కంతునాక మాత్రమే సరికనాకనగా ఒక కంతునాక ఏకా మాత్రమే బొడ్డి జాగ్రాలనంగా 7 ఒక రాజు చేత ఒక ధర్ము లేదు ధాన్యం లేదు పైస లేదు అన్ని ఒక ఓడుకున్నాయి రాజు కూర్చున్నాడు ఒక మేన ఉంది మేన మెరిగింది ఉన్నము దేవి కూర్చునేది పక్కన ఒక మేన మెరిగింది ఈ వీటి తప్ప ఇక ఉలరాజు దగ్గర 10 పైసలు ఒక భాగ్యం ఉంది అమ్మ ఓ మాతమ్మ తొమ్మల దూతకాయ ఏది దోచుకున్న సంగము చేతి వానము పోయేటువంటి
ఓరి మాతమ్మ నల్లు పోనీయ పూతివేలు ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ఇక నేను వెళ్ళిపోతున్నాను యాదవుల వల్ల రాదు అమ్మా అన్ని ఓడుకున్నాయి నా దగ్గర ఏమి లేదు 60 కత్తురాలు 7 ఒక సునిక మేకలు 7 జాగిరాలు వనంగా 7 కుక్కలు అదో అటువంటి మాత్రమే గయ్య మిలిగిన నా దగ్గర ఏమి లేదు ఆ మాట ఇన్నదమ్మా శివునికి చిన్న బిడ్డ జనని చిన్న బిడ్డ శివనల్లి మాత కన్న బిడ్డ పౌడాల మాత ఈ ఆవుల మంద గెలిపించుకున్న బోయిల మంద గెలిపించుకున్న ధనము ధాన్యము గెలిపించుకున్నా ధనము ధాన్యం గెలిపించుకున్నా నేను ఇవాళ నేను మొత్తం సొంతం వేసుకున్నా ఓ తాత ఓ రాజా ఇవాళ ఏంటంటే ఓడి గెలుపు ఆడిన ఫస్ట్ ఇవాళ ఉట్టిగానే ఆట ఆడతాం నువ్వు ఓడతావు నేను ఓడతాం ఒకసారి ఆట ఆడిపోదాం తాత సరే అది ఇక నీకు ఆటలు నాకు వద్దు ఇక పాటలు నాకు వద్దు ఇక నేను పోతున్నాను కావలు రాదు మాత్రం బయలుదేరండి చూసినవా వరపోసుతుంటే చిన్న చిన్న బిడ్డ మాతమ్మ మెడ మీద ఓ కెట్ట పెట్టి కట్టబెట్టి ఆ తల్లి ఏంటంటే ఆ మెడ మీద కట్టబెట్టి నెట్టంపుతున్నది నెట్టంపిన తల్లి ఊకున్నదా శివుని చిన్న బిడ్డ ఇవాళ 1,000 ఆవుల మంద నాకు ఆవుల మంద ఉండే 1,000 బోయిలు బోయిలు ఉండనా 1,000 ఆవుల మంద బోయిలు ధనము ధాన్యము పైసా బంగారం కోట్ల కొద్ది ధనము ధాన్యం గెలిపించుకున్నా ఈ ఆవుల మంద నేను కాస్తానా ఈ బోయిల మంద నేను కాస్తానా బోయిల మంద బోయిలు కూడా ఆవుల మందని తిప్పలేదు ఈ ఆవుల మందని బోయిల మందని నేను ఎర్ర జీవలుగా చేసి ఆ పుట్టలో దాలపోతానని ఇవాళ చూసినవా మాతమ్మ ఆ ఎర్ర జీవలుగా చేసి పుట్టలోన దారపోస్తా ఉంది శివుని చిన్న బిడ్డ చిత్రాంగి మాత చేతబట్టింది పలపల మొత్తానికి ప్రార్థన చేసి ఆవుల మీద కొడతా అంటే ఆవులు ఇక మారిపోయి మాత్రమైన శివుని కప్పల్ల ఒక మాత్రమైన పుట్టలో దాచి పెడతానన్నది శివుని చిన్న బిడ్డ ఆ ఎండికొండ కైలాసపురం ఉన్న ఒక పార్వతి పరమేశ్వరుడు మాత్రమైన శంకరుడు పార్వతి కళ్ళ చూసాం అమ్మా ఓ పార్వతి చూసినవా మన బిడ్డ ఒక పార్వత మన బిడ్డ శివనింది మాట ఒంటిగాడు ఒక ఒడిగారును పట్టుకొని యాదవ ఒక రాజును చిట్టివాణిగా పట్టుకొని నువ్వు రచ్చబడి వాళ్ళ చేత ఆవుల గెలిపించుకున్నది అత్తము గెలిపించుకున్నది తమ్ము గెలిపించుకున్నది ధాన్యము గెలిపించుకున్నది కావుల రాదు మాత్రమే కావుల పోసుకుంటూ పోతా ఇలా నాడికైనా ఉన్నది ఇలా నాడికైనా ఉన్నది కొన్ని గొల్ల కావాలంటే ఒక నాటికి కాదు కాసి ఒక గొల్ల కావాలి గాని కొన్ని గొల్లగాడు ఏ పార్వతమ్మ నువ్వు చలిపెయ్య మీద మాత్రమే ఒక నువ్వు పునుకంగా
నేను చెలికోడ మీద ఒక నేను పూనకమై అసంటి ఆదువలం కవలం రాదు మొదలు నిలబెట్టుదామా దేవి పార్వతమ్మ మాత్రమే మొదలు నిలబెడదామని చెలికోడ మీద ఆగో పార్వతమ్మ పుణకమైంది చెలికోడ మీద ఆగో శంకరుడు పుణకమైంది మాయం చేస్తా అంటే మాత్రమే చెలికోడ చెలిపోయే ఎప్పుడు దొరికిందో మాతమ్మ ఓయమ్మో నా చెలికోడ చెలిపోయబోతాందని కట్టబట్టి ఒక మాతమ్మ మర్రయ్యబోతాంది కోడి తలిపయ్య మాత్రమే తూరి తూరి పొరబోతుంది మాట గడగడ మాతమ్మ గద్దెన కొడుతుంది ఈ చెలికోడతో ఈ చెలిపయ్యతో అమ్మో ఇది నాకు కొట్టి తప్ప ఉన్నాయి ఈ కోటమోని ఆ ఉద్యోగం బలమంతకి బాధలు చేసి ఆవుల మంద మీద వచ్చి ఆ చెవిని కప్పల మాత్రమే ఆవుల మందలు ఒక దాచిపెట్టి ఆవులగా చెప్తా పోయినా దాచిపెట్టి చెలికోడి ఒక చెలిపోయి ఒట్టిగా ఆడు ఒక్క వల రాదు ఒక్క వల పోతుకుంటా పోతాండి ఆవులు పోయినైనా ఆవుల కాసే పోయిలు పోయిరు నా అర్థము పోయింది తనువు పోయింది ధార్యం పోయింది ఏమి చేతుర పరల్నామా ఈ మాట పాడుబడ దీని కళ్ళు గాలిపోను దీని కడుపు గాలిపోను అంటే చెలికోడే చెలిపోయ్య మాత్రమే ఉలరాదు పల్లాకి పెరుగుతుంది ఉలరాదు బాగా చూసింది నా బావను సొప్పే ఒక వర్ధన పోయి ఈ చేతి కట్టె కాడ పట్టుకుంటే నాకేమన్నా వస్తుందా నాకు ఏమి రాదన్నా ఎక్కినా పల్లాకి కిందికి దిగి మాత్రమే నా చెలికోడి చెలిపోయిన మాతకు కుక్క మళ్ళా ఉట్టి వచ్చినా ఏమన్నా పోతున్నాయా మళ్ళా మళ్ళీ వస్తాను 7 సార్లు వచ్చిండు ఒక 50 వల్లమదేవి ఏమంటాంది ఓ నాదా ఆ చెలికోడి చెలిపోయే మాత్రమే మనకు బాకి ఉండవచ్చు మన యాదవుల ఒక మొదలు ఒక నిలబెట్టి నీ మునుదార మాత్రమైన నీ ముట్టుకున్నది బంగారు వేకతాడు తీసి రెండింటికి ఒక లెక్క పెట్టి ముందటేసుకొని రావయ్యా నాదా ఉన్నది ఏమి చెప్పిన మాట నాయన కాబట్టి ఆ బంగారు వెక్కతాడు తీసి చెలికోడే చెలిపోయేకు మాత్రమే లెక్క పెట్టి ఆవుల తీసుకొని 60 కచ్చరాలు కట్టుకొని అతముంటి చెలికోడే చెలిపోయని తీసుకొని 7 సొనిక మేకలు తీసుకొని 7 జాగిరాలు అనగా సొనకాలు తీసుకొని పైన వస్తాడు వలరాదు
సుఖలాది పర్వతము సుడిమానుకుండు కాదు మరి ఆ తెలికోడి తెలిపోయేది ఆ గుర్తు కింద ఆ 7 సొరిక ఆకలి పోయి మాత్రమే ఒక ఆకు గొట్టే ఆకు వేస్తాడు. మరి ఉలరాలు మాత్రమే కలదు అమ్మా ఓ ఉలవది ఇక మనకు ఆకలి అవుతున్నది కాస్త ఇక అన్నముడు ఈ ఉగాది వెండలు ఉడికి కొడుతున్నాయి కొన్ని ఎండలు కడవలు మొక్కలు పడాలనుకుంటున్నాయి కాస్త అన్నమదేని ఎండ పొద్దు వాలినాక ఇక మనం పోయేది ఎంత దూరం ఇక వెళ్ళిపోదాం రామా అన్నాలు ఉండే ఒక తోగుతలు మాత్రమే. అయ్యో ఎప్పుడు చెప్పిండు తల్లి వల్లమదేవి సూది మానుగుండు సుక్కలొక్క పర్వతము కోకతెరలు తెరని కోకతెరలు గట్టి రాగబో సూది మానుగుండు గాడ రాగము తల్లి వల్లమదేవి ఓ రామ బాలములు కాదొచ్చింది 300 వంటలు వెలి కాదొచ్చింది 1000 వంటలు వంటలు వండిన తల్లి ఊకున్నదా చిక్కుడు పువ్వు వేసి సిరి పల్లాలు తోమింది కాకర పువ్వు వేసి కంచి పల్లాలు తోమింది గుమ్మడి పువ్వు వేసి గుంజుప్పలు తోమింది ఇదొక ఏంటంటే పిండి వంటలు తయారు చేసింది అన్నం తయారు చేసి నా భర్త అక్కడ కూర్చున్నాడు నా భర్తని పిలుస్తాను ఈ భర్తని ఎలా పిలుస్తా ఉంది వలమాదేవి రవయ్యవో రవయ్యవో నాదా నన్నేల నాదా రానా ప్రాణనాదా నాకెవ్వలేరు నాకంటే ఎక్కువ నీకెవ్వలేరు నారా ఇదో నాదా ఓ ప్రాణేశ్వర రావయ్య నాదా నాయన వలరాదు ఆలు తెలాది తెలా గిరిస్తాను నా ధనము బాయ ధాన్యం మాయనని నా చింతలు పెడతాను నాయన రాదు రందితో ఉన్నాడు వచ్చిన వాడు ఒక భార్య వల్లమదేవి 5 అన్నము పెడితే రంది తోటి ఉండవల రాదుకు అన్నము నోటికి పోతలేదు ఆ రంగబీనంగా మాత్రమే కాసింత అన్నము తిన్నాడు అన్నము తిన్న వాడేమన్నా కాసేపు ఎండ పొట్టు చల్లవనే ఇక నాకు పొట్టు పోతాను మీరు 7 పొట్టు దగ్గరికి వస్తాను ఏమి చేతులని అత ఉంటే మాత్రమే ఒక వెక్కి 7 శనిక మేకల దిగగొడితే మాత్రమే బండ మీదకి వెళ్ళి ఒక సూదిమారు గుండు మీదకి వెళ్ళి మేకలు దిగుతుంది నా వామన చొప్పే ఒక బుడతనం ఉంది ఈ చేతి కట్టె కాడ పట్టుకుంటే నాకేమన్నా వస్తుందా ఈ సూదమైన మంచిదే అన్నాడు ఆ సూది మారి గుండు కింద పట్టుకున్న తెలికోడి చనిపోయే కాడికి అని లేపితే మాత్రమే గుండు కింద పండుకున్న చెలికోడి చనిపోయేగా లేస్తలేదు ఎంత ఆవుల మందే పోయింది ఈ 2 తోటి నాకేమన్నా లెక్కన కాదన్నాడు 60 కట్టురా కట్టుకోని కాదు 50 కాదు నేను మీద కూర్చోని
బండ్లు బలాలు కదిలియబట్టరా ఇక దూరాలు కదిలించవలరాదు తెల్లి ఒక్క పగ్గమ్ము పెట్టురా బండ్లు ఒక కదిలి పోంగ అయ్యా ఇనుపై ఈడ్చులు ఇరిగిపోతాయో రాతి గిర్రలు పక్కున వలగా కత్తురాల ఇనుపై ఈడ్చులు పుట్టుకున విరిగి పడతానై రాతి గిర్రలు పక్కున వలుగుతా ఏందిరా ఇంత దూరం వచ్చినాక నా పనులు మాత్రమే ఇంపై ఇసులు ఒక కారణమేమి ఏ కారణాతి ఒక గిర్రలు మాత్రమైన పక్కున పలయ్యే కారణమేమి ఈ అన్ని పోయినాక నా భావన చూస్తే ఒక ముద్ర వేడికి చేతికట్ట కాడ పట్టుకుంటే దాకేమన్నా వస్తుందా భార్య భర్తలు రాజా